హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష్య. వాళ్ళు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఏదైనా నేను వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఈరోజు ఏంటి మనం అంటే హెయిర్కి మంచి ఒక టిప్ అయితే నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నా కానీ, స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువగా ఉన్నా కానీ, లేదు ఒక మంచి కండిషనర్గా కానీ యూజ్ చేయాలనుకుంటే మంచి హెన్నా పెట్టుకుంటా మంచి కండిషనర్గా అండ్ హెయిర్ స్మూతింగ్గా అవుతుంది అనమాట. హెన్నా వల్ల ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా హెయిర్కి, ఆ స్ప్లిట్ ఎండ్స్ అనేది పోతుంది అండ్ మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది, ప్లస్ షైనీ కూడా ఉంటుంది. హెయిర్ అనేది ఒక కండిషనర్ లాగా అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. హెన్నా ఏంటంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఏంటంటే 30 minutes to 40 minutes అప్లై చేసుకున్నాక టైం తీసుకోవాలి. అండ్ వాష్ చేశాక సోపు అండ్ ఏమీ పెట్టకూడదు అనమాట. షాంపూస్ ఏమి యూజ్ చేయకూడదు. నెక్స్ట్ డేనే షాంపూతో క్లీన్ చేయాలి. నార్మల్ హెయిర్ వాల్ అయితే ఏంటంటే 20 minutes ఉంచుకొని హెడ్ బాత్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఎలా చేయాలంటే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను నేను. ఇలా ఒక బౌల్ తీసుకోండి అండ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. అండ్ గ్లాస్ వాటర్కి నేను 3 spoons వేసాను టీ పౌడరు. అండ్ 3 spoons టీ పౌడర్ అయితే వేసి బాగా మరగనివ్వాలి. అది బాగా మరగనిచ్చి ఆ వాటర్ అనేది టీ పౌడర్తో కలిసి మంచి టీ కలర్ రావాలన్నమాట. అది చూసారు కదా, ఇలా బాగా మరగనిచ్చాక దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. అండ్ ఇదంతా కూడా నైట్ ప్రాసెస్ అనమాట. నైట్ నానపెట్టుకొని ఏదైనా ఐరన్ థింగ్స్ ఉంటే ఐరన్ వాటిల్లో నానపెట్టుకోండి, లేదు అంటే ఇలాగ స్టీల్ బాటిల్లోనే నానపెట్టుకోండి. అండ్ ఇప్పుడైతే ఫిల్టర్ చేసుకోవాలి. అండ్ ఫిల్టర్ చేసుకోకుండా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ టీ పౌడర్ అంతా హెయిర్లోనే ఉంటుంది, క్లీనింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఖచ్చితంగా ఫిల్టర్ అయితే పట్టుకోండి. అండ్ ఇది వచ్చి ఏంటంటే వీక్లీ ట్వైస్ మనము చేసుకోవచ్చు. అండ్ వీక్లీ వన్స్ అయినా చేసుకోవచ్చు, లేదా మంత్లీ వన్స్ అయినా చేసుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ అండ్ మీ బట్టి ఉంటుంది. అండ్ నేను వచ్చి ఇది బంజారా హెన్నాస్ న్యాచురల్ హెన్నా అయితే తీసుకుంటున్నాను ప్యాక్. ఇది మీకు డిమార్ట్లో ఉంటుంది, మోర్స్లో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. నేనైతే డిమార్ట్లో తీసుకున్నాను ఇది. అండ్ చూసారు కదా, నేను ఫిల్టర్ చేసిన టీ వాటర్లో ఇప్పుడు నేను ఒక 3 spoons హెన్నా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనం పెట్టుకునే ముందే ఇది కలుపుకొని పెట్టుకోకూడదు. మనం ఎప్పుడైనా సరే మినిమం 5 hours 6 hours అలాగా దీన్ని నానపెట్టాకే మనం పెట్టుకోవాలి తలకి, అప్పుడే ఆ జుట్టుకు పడుతుంది. వెంటనే కలుపుకొని వెంటనే పెట్టుకుంటే ఏంటంటే పెద్ద రిజల్ట్ అయితే రాదు. అండ్ ఇలా నీట్గా కూడా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కూడా గడ్డలుగా కట్టకుండా నీట్గా స్మూత్ అండ్ పేస్ట్ లాగా వచ్చేలాగా నీట్గా మనం కలుపుకోవాలి ఫుల్గా. అండ్ నేనేంటంటే ఒక హ్యాండ్లో ఫోన్ పట్టుకున్నాను, ఇంకో హ్యాండ్లో కలుపుతున్నాను, సో అందుకే మీకు అలా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు కలిపాక ఏంటంటే మనం కర్డ్ అప్ తీసుకోవాలి. కర్డ్ ఏంటంటే మంచి కండిషనర్కి మంచి రిజల్ట్ ఇస్తుంది, హెయిర్ కూడా చాలా స్మూత్ చేస్తుంది. అండ్ నేను 2 tablespoons వేసుకున్నాను కర్డ్. అండ్ ఇది మిక్స్ చేసాక కోకోనట్ ఆయిల్ ఒక 3 to 4 drops వేసుకోవాలి. అండ్ వేసుకున్నాక మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని దాన్ని రెస్ట్ చేయాలన్నమాట ఒక 5 to 6 hours. అండ్ 5 to 6 hours రెస్ట్ చేశాక ఇదంతా నైట్ ప్రాసెస్. మార్నింగ్ ఇప్పుడు మనం పెట్టుకుంటున్నాం అనమాట దీన్ని. అండ్ చూసారు కదా, ఇప్పుడు పేస్ట్ అయితే కొంచెం థిక్గా అయింది మనకి. నైట్ మనం కలిపినప్పటికీ ఇప్పటికి థిక్నెస్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలన్నది అయితే చూద్దాము. అండ్ మనం ఫస్ట్ ఏంటంటే అప్లై చేసేటప్పుడు నాది ఆయిల్ ఉంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళైతే హెడ్ బాత్ చేసిన తల మీద పెట్టుకోండి, ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ఎప్పుడన్నా హెన్నా పెట్టుకునేటప్పుడు ఫస్ట్ చిక్కు తీసుకొని జుట్టంతా నీట్గా చిక్కు లేకుండా పెట్టుకోవాలి. అండ్ నేనైతే ఇప్పుడు చిక్కు తీస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, చిక్కు తీసేటప్పుడు పెద్ద పళ్ళ దువ్వెనతోనే తీసుకోవాలి.
అండ్ ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ ఒక్కొక్క పాయికి కూడా అప్లై చేసుకోవాలి. అండ్ అంటే మనకై మనం అప్లై చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరైనా హెల్పర్ ఉంటే నీట్గా బాగా పాయి తీసి పెట్టేవాళ్ళు. ఇంతకుముందు ఏంటంటే మ్యారేజ్కి ముందు ఎవ్రీ వీక్ సండే మా మమ్మీ పెట్టేదన్నమాట హెన్నా నాకు, మా అక్కకి కూడా. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కిడ్స్తో బిజీ అయిపోయాము. అండ్ మనకంటూ మనం కేర్ తీసుకోవడం చాలా తక్కువైపోతుంది. అయినా కానీ మనము మన గురించి కూడా కొంచెం ఆలోచిస్తూ మనం కేర్ తీసుకోవాలి. అండ్ చూసారు కదా, ఇలాగా మొత్తం స్కాల్ప్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఏంటంటే స్కాల్ప్కి అప్లై చేశాక తర్వాత ఫుల్ హెయిర్ కూడా అప్లై చేసుకోవాలి. అండ్ ఇలా బ్యాక్ కూడా జుట్టంతా ముందుకు వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. అండ్ నార్మల్ హెయిర్ వాళ్ళు అయితే ఏంటంటే 20 minutes అలా ఉంచుకోండి. అండ్ వైట్ హెయిర్ ఉంది అని అనుకున్న వాళ్ళు అయితే 30-40 minutes అలా ఉంచుకోండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ నేనైతే ఇలా అప్లై చేసేసాను. అండ్ అప్లై చేశాక ఇంకా హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఇలానే కాదు, ఒక మంత్కి ఒకసారన్నా కూడా కింద స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, హెయిర్ కట్ చేసుకోవాలి. హెయిర్ కట్ చేసుకుంటూ ఉంటేనే హెయిర్ కూడా పెరుగుతుంది. అండ్ నేనైతే ఇలా మొత్తం కూడా చూసారు కదా ఇలా పెడుతున్నాను. హెల్పర్స్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది మనకి పెట్టుకోవడానికి. అండ్ పెళ్ళయ్యాక హెల్పర్స్ అంటే ఎవరు ఉంటారు, మనమే హెల్ప్ చేసుకోవాలి కదా. అండ్ ఇలా మొత్తం కూడా పెట్టుకున్నాక నీట్గా జుట్టంతా కూడా రౌండ్ చేసేసుకొని టిప్ టాప్స్ కానీ లేదా స్లైడ్స్ ఉంటాయి కదా అవి కానీ ఏదో ఒకటి పెట్టుకొని దాన్ని మనం అలా ఉంచుకోవాలి. అండ్ ఏంటంటే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్కి అది నేను స్నానం చేసేటప్పుడు డ్రెస్ తీసేటప్పుడు డ్రెస్కి అవుతుంది కదా, లేదంటే నేను వర్క్ చేసుకునేటప్పుడు కానీ అలా బెడ్షీట్స్కి లేదా ఎక్కడ పడితే అక్కడ అవుతాయి. సో నేనేం చేస్తానంటే కవర్తో కవర్ చేసుకుంటాను. అండ్ క్యాప్స్ అంటే ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఒక్కొక్క క్యాప్ పడేయలేం కదా. సో నేనేంటంటే ఇలా కవర్ ప్రతి ఇంట్లో ఉంటాయి కదా, కవర్తో నేనైతే ఇలా కవర్ చేసుకుంటాను. అండ్ ఎందుకంటే ఏమీ అవ్వకుండా వేటికి అవ్వకుండా ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది కాబట్టి నేను ఇలా కవర్తో అయితే కవర్ చేసుకుంటాను. అండ్ 20 minutes అయితే మనము దాన్ని వదిలేయాలన్నమాట, ఏమి కదిలించకుండా. ఇప్పుడు 20 minutes అయితే అయింది. అండ్ చూసినట్టయితే అంతా కూడా బాగా తలకి పట్టేసింది అనమాట. అండ్ ఇప్పుడైతే క్లీన్ చేసేసుకోవాలి, వామ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ నేనైతే హెడ్ బాత్ చేసేసాను. అండ్ సుశాంత్ స్కూల్కి అయితే వెళ్ళాలి నేను. సో స్కూల్లో ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ ఉంది కాబట్టి పేరెంట్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశారు, నేను వెళ్ళాలి. సో ఇంకా రెడీ అయితే అయిపోతున్నాను. అండ్ ఆఫ్టర్ హెడ్ బాత్ చూసారు కదా హెయిర్ ఎలా ఉంది అన్నది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. హెన్నా అనేది బెస్ట్ కండిషనర్ అనమాట హెయిర్కి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందన్నది అయితే నాతో చెప్పండి. అండ్ ఇప్పుడైతే నేను ఫైనల్గా రెడీ అయిపోయాను. చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఇది, రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడైతే నేను స్కూల్కి వెళ్ళిపోతాను. అండ్ హోప్ మీకు అందరికీ కూడా ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా మరెన్నో బెస్ట్ టిప్స్, బెస్ట్ ట్రిక్స్ అండ్ హ్యాక్స్, బెస్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నన్నైతే ఎంకరేజ్ చేయండి, వీడియోస్ అన్నీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. అండ్ వీడియోస్ అన్నీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.